హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఈరోజు డేట్ వచ్చి 16 డిసెంబర్ 2024. ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా. ప్రస్తుతానికి టీమిండియా ఆస్ట్రేలియా టూర్లో ఉంది. ఈ టూర్లో టీమిండియా ఆస్ట్రేలియాతో మొత్తం 5 టెస్ట్ మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఆ 5 టెస్ట్ మ్యాచ్లకు గాను 2 టెస్ట్ మ్యాచ్లు ఆల్రెడీ జరిగిపోయింది. ఫస్ట్ టెస్ట్లో టీమిండియా గెలిచింది, రెండో టెస్ట్లో ఆస్ట్రేలియా గెలిచింది. ఇప్పుడు మూడో టెస్ట్ నడుస్తుంది. మూడో టెస్ట్ డే 3 సమ్మరీ చూద్దాం ఈ వీడియోలో. ఈ మూడో టెస్ట్ మ్యాచ్ డే 3 సమ్మరీ చూసే ముందు ఒకసారి డే 2 వరకు జరిగిన మ్యాచ్ రివ్యూ చూద్దాం. ఒకసారి ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియాకి మధ్య మూడో టెస్ట్ జరుగుతుంది. ఈ మూడో టెస్ట్ మ్యాచ్లో టాస్ గెలిచి టీమిండియా బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా డే 1 కొన్ని ఓవర్స్ 13 ఓవర్లు మాత్రం ఆడింది. వర్షం పడటం వల్ల డే 1 క్యాన్సిల్ అయింది. డే 2 కూడా వర్షం అంతరాయం కలిగించింది. డే 2 ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 101 ఓవర్లో 405 పరుగులు చేసింది, 7 వికెట్లు కోల్పోయింది. ఆస్ట్రేలియా తరపు నుంచి బ్యాటింగ్ స్కోర్ కల్లా హైయెస్ట్ స్కోర్ వచ్చి ట్రావిస్ హెడ్ 160 బాల్లో 152 రన్స్ కొట్టిండు. స్మిత్ కూడా సెంచరీ కొట్టిండు, జస్ట్ 190 బాల్స్లో 101. నెక్స్ట్ అలెక్స్ క్యారీ ప్రస్తుతానికి క్రీజ్లో ఉన్నాడు, 47 బాల్స్లో 45 రన్స్. మిచిల్ స్టార్క్ కూడా 7 బాల్స్లో 7 రన్స్తో క్రీజ్లో ఉన్నాడు. ఈ టెస్ట్ మ్యాచ్లో డే 3 హైలైట్ ఏంటంటే అలెక్స్ క్యారీ, ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ అలెక్స్ క్యారీ 50 రన్స్ కొట్టిండు, జస్ట్ 53 బాల్స్లోనే 51 రన్స్. అప్పటికే ఆస్ట్రేలియా స్కోర్ వచ్చి 411 రన్స్కి 7 వికెట్లు కోల్పోయింది. డే 3 ఫస్ట్ వికెట్ బుమ్రా తీసిండు. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ మిచిల్ స్టార్క్ ఇన్నింగ్స్లో 30 బాల్స్లో 18 రన్స్ కొట్టి 8th వికెట్గా అవుట్ అయ్యాడు. బుమ్రా బౌలింగ్లో పంత్ క్యాచ్ ఇచ్చి మిచిల్ స్టార్క్ 8th వికెట్గా అవుట్ అయ్యాడు. అప్పటికి ఆస్ట్రేలియా స్కోర్ వచ్చి 423 పరుగులకి 8 వికెట్లు కోల్పోయింది. ఫైనల్గా ఆస్ట్రేలియా 445 పరుగులకి ఆల్అవుట్ అయిపోయింది. ఫైనల్ వికెట్ అలెక్స్ క్యారీ వికెట్ ఆకాష్ దీప్ తీసిండు. ఈ మ్యాచ్లో ఆకాష్ దీప్ 29.5 ఓవర్స్ అంటే దాదాపు 30 ఓవర్స్ వేస్తే కానీ ఫస్ట్ వికెట్ తీయలేకపోయాడు. ఆకాష్ దీప్కి ఇదే ఫస్ట్ వికెట్ ఈ ఇన్నింగ్స్లో. ఈ మూడో టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే ఆస్ట్రేలియా 117 ఓవర్లో 445 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఒకసారి ఆస్ట్రేలియా ఓపెనర్స్ వచ్చి ఉస్మాన్ ఖవాజా 21 రన్స్కి అవుట్ అయ్యిండు, మెక్స్విన్నీ 9 రన్స్కి అవుట్ అయ్యిండు, లబుషేన్ 12 రన్స్కి, స్మిత్ 101 పరుగులు కొట్టిండు, ట్రావిస్ హెడ్ 152 పరుగులు, మిచిల్ మార్క్స్ 5 రన్స్కి అవుట్ అయ్యిండు. నెక్స్ట్ అలెక్స్ క్యారీ 70 రన్స్ కొట్టిండు, కెప్టెన్ కమిన్స్ 20 రన్స్ కొట్టిండు, మిచిల్ స్టార్క్ 18 రన్స్ అవుట్ అయ్యిండు, లైన్ 2 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. నెక్స్ట్ హజ్లీవుడ్ నాట్అవుట్గా ఉన్నాడు. ఫైనల్గా ఆస్ట్రేలియా 445 పరుగులకు ఆల్అవుట్ అయింది. అందులో 35 ఎక్స్ట్రాస్ ఉన్నాయి. ఆస్ట్రేలియా ఈ పిచ్ల మీద భారీ స్కోర్ చేస్తే టీమిండియా మాత్రం ఈ పిచ్ మీద తడబడుతూనే ఉంది. రెండో బాల్లోనే వికెట్ తీసింది. ఫస్ట్ ఓవర్ రెండో బాల్లోనే యశస్వి జైస్వాల్ అవుట్ అయ్యిండు. యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్లో జస్ట్ 2 బాల్స్ మాత్రం అంటే 4 రన్స్ కొట్టి స్టార్క్ బౌలింగ్లో మార్ష్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు, ఫస్ట్ వికెట్కి అవుట్ అయ్యిండు. అప్పటికి టీమిండియా స్కోరు 4 రన్స్కి 1 వికెట్ పడింది జస్ట్ ఫస్ట్ ఓవర్లోనే. టీమిండియా బ్యాట్స్మెన్ శుభ్మన్ గిల్ ఈ ఇన్నింగ్స్లో 3 బాల్స్లో 1 రన్కి అవుట్ అయ్యిండు. మిచిల్ స్టార్క్ బౌలింగ్లో మార్ష్ క్యాచ్ ఇచ్చి శుభ్మన్ గిల్ సెకండ్ వికెట్గా అవుట్ అయ్యిండు. అప్పటికి టీమిండియా స్కోరు 2 ఓవర్స్కి 6 రన్స్ మాత్రమే చేసి 2 వికెట్లు కోల్పోయింది. ఇదే పిచ్ మీద మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మాత్రం భారీ స్కోర్ చేయగలిగింది. కానీ టీమిండియా బ్యాట్స్మెన్స్ మాత్రం తడబడుతున్నారు. నెక్స్ట్ ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ కూడా తక్కువ స్కోర్కి అవుట్ అయ్యాడు. జస్ట్ 16 బాల్స్ ఆడి 3 రన్స్ కొట్టి హజిల్వుడ్ బౌలింగ్లో క్యారీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు, థర్డ్ వికెట్కి అవుట్ అయ్యాడు. అప్పటికి టీమిండియా స్కోరు 7.2 ఓవర్స్లో జస్ట్ 22 రన్స్ వేసి 3 వికెట్లు కోల్పోయింది. డే 3 కూడా వర్షం వల్ల చాలా అంతరాయం కలిగింది. మళ్ళీ ఇప్పుడు వర్షం పడటం వల్ల ఆట నిలిపేశారు. అప్పటికి టీమిండియా 7.2 ఓవర్స్లో జస్ట్ 22 రన్స్ మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయింది. వర్షం తగ్గిన తర్వాత ఆట కొద్దిసేపు కొనసాగించారు. వర్షం తగ్గిన తర్వాత టీమిండియా బ్యాట్స్మెన్స్ ఇంకొక 22 పరుగులు యాడ్ చేసిన తర్వాత టీమిండియా మరో వికెట్ కోల్పోయింది. రిషబ్ పంత్ ఈ మ్యాచ్లో ఇన్నింగ్స్లో 12 బాల్స్ ఆడి 9 రన్స్ కొట్టి కమిన్స్ బౌలింగ్లో క్యారీ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అప్పటికి టీమిండియా స్కోరు 13.5 ఓవర్స్లో 44 రన్స్కి 4 వికెట్స్ కోల్పోయింది. 4th వికెట్గా అవుట్ అయ్యాడు రిషబ్ పంత్. మరొకసారి వర్షం వచ్చి ఆట ఆపేశారు. ఆస్ట్రేలియా ప్లేయర్స్ మాత్రం నిరాశ అని చెప్పుకోవచ్చు. కొద్దిసేపు ఆడతారు, కొద్దిసేపు వర్షం పడుతుంది, ఇలా చాలా గ్యాప్ వచ్చింది.
ఫైనల్‌గా ఆస్ట్రేలియా ప్లేయర్స్ మాత్రం చాలా డిసప్పాయింట్‌లో ఉన్నారు. ఎందుకంటే ఇది ఆస్ట్రేలియా గెలవాల్సిన మ్యాచ్ వల్ల వర్షం వల్ల కొంచెం ఇండియాకి ఫేవర్‌గా మారుతుంది ఈ మ్యాచ్. ఇండియాకి ఫేవర్ అంటే ఇండియా గెలుస్తదని కాదు, డ్రా చేసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటది. ఫైనల్‌గా వర్షం ఆగుతూ వస్తూ, ఆగుతూ వస్తూ ఉండగా ఫైనల్‌గా లైట్ ఫెయిల్ అయిపోవటం వల్ల మ్యాచ్‌ని ఇంక ఆపేశారు డే 3. మ్యాచ్ ఆపేసే సమయానికి టీమిండియా 17 ఓవర్‌లో 51 రన్స్ కొట్టి 4 వికెట్స్ కోల్పోయింది. ఈ 3 టెస్ట్‌లో మాత్రం వర్షం వల్ల చాలా టైం వేస్ట్ అయిపోయింది. అంటే చాలా టీమిండియాకి చాలా అనుకూలంగా ఉంది. వర్షం గాని పడకుండా ఉంటే మ్యాచ్ సాగుంటే మాత్రం టీమిండియా చాలా కష్టాల్లో ఉండేది ప్రస్తుతానికి. ఈ మూడో టెస్ట్‌లో డే 3 బ్యాడ్ లైట్ వల్ల మ్యాచ్ ఆపే సమయానికి టీమిండియా 51 రన్స్ కొట్టింది 4 వికెట్స్ కోల్పోయి. ఫ్రెండ్స్ ఒకసారి ఈ మూడో టెస్ట్ డే 3 వరకు జరిగిన మ్యాచ్ సమ్మరీ చూద్దాము ఒకసారి. ఈ మ్యాచ్ సమ్మరీ అయిపోయిన తర్వాత వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తాను. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఈ మూడో టెస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్ గెలిచి బౌలింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 117.1 ఒక ఓవర్‌లో 445 పరుగులకు ఆలౌట్ అయిపోయింది. ఆస్ట్రేలియా బ్యాటింగ్ స్కోర్ కార్డ్‌లో ఫస్ట్ ఇన్నింగ్స్‌లో హైయెస్ట్ స్కోర్ వచ్చి హెడ్ ఎక్సలెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. జస్ట్ 160 బాల్స్‌లో 152 రన్స్ చేసిండు. స్మిత్ కూడా సెంచరీ కొట్టిండు 190 బాల్స్‌లో. క్యారీ 70 రన్స్ కొట్టిండు 88 బాల్స్‌లో. కవాజా 54 బాల్స్‌లో 21 రన్స్. అలాగే టీమిండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్‌లో బుమ్రా 28 ఓవర్స్‌లో 76 రన్స్ ఇచ్చి 6 వికెట్స్ తీసుకున్నాడు. సిరాజ్ 23.2 ఓవర్స్ వేసి 97 రన్స్ ఇచ్చి 2 వికెట్స్ తీసుకున్నాడు. నితీష్ కుమార్ రెడ్డి 13 ఓవర్లు మాత్రం వేసి 65 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఆకాష్ దీప్ మాత్రం 29.5 అంటే ఒక్క బాల్ తక్కువ 30 ఓవర్స్ వేస్తే ఒక్క వికెట్ పడింది. 95 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 445 పరుగులకు ఆలౌట్ అయింది. అందుకు రిప్లై కానీ టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 17 ఓవర్లు మాత్రమే ఆడి 51 రన్స్ కొట్టి 4 వికెట్స్ కోల్పోయింది. ప్రస్తుతానికి టీమిండియా బ్యాటింగ్ స్కోర్ కార్డ్ చూసుకుంటే కేఎల్ రాహుల్ 33 రన్స్‌తో ఆడుతున్నాడు 64 బాల్స్‌లో. పంత్ 9 రన్స్‌కి అవుట్ అయ్యిండు. జైస్వాల్ 4 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. విరాట్ కోహ్లీ 3 రన్స్‌కి అవుట్ అయ్యిండు. ఆస్ట్రేలియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్‌లో మిచెల్ స్టార్క్ 8 ఓవర్స్ వేసి 2 వికెట్స్ తీసుకున్నాడు 25 రన్స్ ఇచ్చి. కెప్టెన్ కమిన్స్ 2 ఓవర్లు వేసి 7 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. హెజ్రీవుడ్ 5 ఓవర్స్‌లో 17 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. టీమిండియా ఇంకా 394 పరుగులు వెనకబడి ఉంది. ఫ్రెండ్స్ ఈ వర్షం వల్ల ఈ మ్యాచ్ చాలా ఆటంకం కలిగింది. ఇంకా 2 డేస్ మాత్రం మిగిలి ఉంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవటం చాలా కష్టమే. గెలిచే ఛాన్సే లేదు. కానీ ఆస్ట్రేలియా గెలవాలంటే మాత్రం టీమిండియాని 2 సార్లు ఆల్ ఔట్ చేయాల్సి ఉంది. ఇంకా 2 రోజుల ఆట మిగిలి ఉంది. ఈ వర్షం వల్ల మ్యాచ్ డ్రా అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. రేపు కూడా ఎక్కువ వర్షం పడితే మాత్రం రేపు కూడా ఆట ఆగిపోతది. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ డే 4 రివ్యూ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.